మన సూర్యుని జీవితం ముగిసిపోబోతుంది. మిగిలిన సేఫ్ జోన్స్ అన్నింటినీ యూనియన్ కార్ప్ కంట్రోల్ చేస్తుంది. మనం నివసిస్తున్న ఈ స్థలం మన కళ్ళ ముందే నాశనం అవబోతుంది. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరినీ యుద్ధం చేసి తీరాలని చెప్పి వాళ్ళతో యుద్ధం చేయించారు. అది కూడా ఆకాశంలో ఉన్న ఒక చోట కొన్ని విషయాలని వెతకడం కోసం. సిటిజన్, మీరు ఒక గవర్నమెంట్ ప్రాపర్టీలో వచ్చారు. మీరు మర్యాదగా మీ స్థలానికి వెళ్ళిపోండి. సిటిజన్, మీరు ఒక గవర్నమెంట్ ప్రాపర్టీలో వచ్చారు. స్కానింగ్. మీ స్థలం నుంచి జరగొద్దని చెప్తున్నాను కదా, లేదంటే నేను దాడి చేయాల్సి ఉంటుంది. మీరు ఒక గవర్నమెంట్ ప్రాపర్టీలోకి హద్దు మీరి లోపలికి వచ్చారు. పక్కకి జరగకండి, లేదంటే నేను దాడి చేయాలి. ఇండియన్ ట్రావెల్ స్పియర్ స్కానింగ్. సిటిజన్, మీరు ఒక గవర్నమెంట్ ప్రాపర్టీలో వచ్చారు. లీథర్ 4 డియాక్టివేట్ అవుతుంది. ఫేషియల్ కోడ్ యాక్సెప్టెడ్. బేస్ కి తిరిగి వెళ్తున్నాను. ఫేషియల్ రికగ్నైజేషన్ కన్ఫర్మ్. యూనియన్ కార్ప్స్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. యూనియన్ సిటీలో ఆయుధాలు లేనటువంటి నాన్ నంబర్స్ ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. రేపటికి ఒక నవీన విధంలో ఈ ఊరు ఉంటుంది. ఈ రోజు బాగుంటే భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఐకమత్యంలోనే అన్ని ఇమిడి ఉంటాయి. మనం అందరం ఒకటిగా కలిసి దీనికోసం ప్రయత్నించాలి. అలా చేస్తే విజయం మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోకూడదు. ఎవరిని మన మధ్యకి రానివ్వకూడదు. మన మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలైనా ఉండొచ్చు, కానీ మన ముఖ్య లక్ష్యం మాత్రం ఒక్కటే అయి ఉండాలి. ఈ సిటీలో 1000 మంది సోల్జర్స్ మన కోసం యుద్ధం చేయబోతున్నారు. ఇకపై మనం కొత్త ధనాన్ని సృష్టిద్దాం. ఏంటి భయపడినట్టున్నావు? హాయ్ బంగారం. ఒంటరిగా వచ్చి ఇలా ఇరుక్కుపోయావు కదా బంగారం.
యూనియన్ కార్ప్ మిమ్మల్ని ఈ యూనివర్స్ లో పెద్ద జర్నీకి ఆహ్వానిస్తోంది. నమోదు చేయని వాళ్ళకి మరొక ఛాన్స్ ఉంది. ఈ లోకానికి మీరు అవసరం. దీన్ని కాపాడడానికి మీరు మాకు సహాయం చేయండి. మేము ఎదురు చూస్తున్నాం. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. నేను చాలాసేపటి నుంచే ప్రయత్నిస్తున్నాను, కానీ ఏదీ పని చేయలేదు.
డాన్ సీకర్ అదే ఉన్న దాంట్లోనే చాలా మోసమైన విషయం. ఓమ్నియా ప్రేమే ఇప్పుడు ఉన్న దాంట్లోనే మంచి స్థలం. ఒక్క విషయం కోసమే దాన్ని చేశారు, అది కూడా చాలా చాలా ప్రత్యేకంగా, మనుషుల్ని చంపడానికి. వాళ్ళు ఏమీ తినరు, శ్వాసించరు, ఏవీ చెయ్యరు, ఒక మిషన్ లాగా. ఇప్పుడు మీకు ఒక విషయం వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి, సరేనా? గుడ్. ఇప్పుడు డాన్ సీకర్కు ఒక ధ్యేయం ఉంది, ఒకే ఒక ధ్యేయమే. అదేంటంటే ఒక ముఖ్యమైన స్టార్ డస్ట్ అనే పేరు మీదున్న విషయం. ఇటువంటి ఒక విషయంతోనే మన భూమి పనిచేస్తూ ఉంది, అందువల్ల దాన్ని మనం కనిపెట్టాలి. సో ఈ విషయం ఎంత ముఖ్యమో మీకు చెప్పబోతున్నాను. ఆ స్టార్ డస్ట్ ని కనిపెట్టి దాన్ని అలా స్ట్రైట్ గా మనం నిమిన్ బేస్ కి తీసుకురాబోతున్నాం. చెప్పింది అర్థమైందా? మన దగ్గర ఇది ఉన్నంత వరకు వాణ్ణి కంట్రోల్ చెయ్యొచ్చు. అందరూ 5 గంటలకి లెగండి. ఇప్పుడు వీళ్ళు రెస్ట్ తీసుకోండి. నాకు తెలిసి దానికి ఒక 5 కళ్ళుంటాయి అనుకుంటా. నువ్వేమంటావు ఇవో? యా, చాలా దూరం వెళ్ళాలి. బాలే దూరికావు. ఈ హైరాకీ ఏంటో వాడికి బాగా తెలుసు. దాన్ని మర్చిపోకుండా ఉండడమే నీకు మంచిది. ఒకవేళ మర్చిపోయావంటే ఈ మొహం గుర్తుందిగా. ఇక చాలు, ఆపుతావా? ఏమన్నా? నేను చెప్తున్నాను కదా, వదిలే ఓటో. నీ సంగతి తర్వాత చూస్తా.
అటెన్షన్, రియాక్టర్ సెక్టర్ కి ఎవరు వెళ్ళొద్దు. రిపీట్, రియాక్టర్ సెక్టర్స్ కి ఎవరు వెళ్ళొద్దు. రియాక్టర్ సెక్టర్ లో ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. అక్కడికి ఎవరు రావద్దు. ప్లీజ్, అక్కడికి ఎవరు రావద్దు. అటెన్షన్, రియాక్టర్ సెక్టర్ కి ఎవరు వెళ్ళొద్దు. రిపీట్, రియాక్టర్ సెక్టర్స్ కి ఎవరు వెళ్ళొద్దు. నేను చేయలేకపోతున్నాను నాన్న. ఫీనిక్స్, నువ్వు అనుకున్న దానికన్నా చాలా ముఖ్యం నీ టార్గెట్ని చూసి నువ్వు ఫోకస్ చేయడం. నేను చేయగలను అనుకుంటున్నారా? ఫీనిక్స్, ఒకరోజు ప్రపంచంలో జరిగే మార్పుకి నువ్వు ఒక కారణంగా ఉంటావు. తర్వాత మనుషుల కోసం నేను ఏమేం చేసుంచానో అవన్నీ కూడా నీకే వచ్చి చేరుతాయి. రియాక్టర్ సెక్టర్ లో ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. అక్కడికి ఎవరు రావద్దు. ప్లీజ్, అక్కడికి ఎవరు రావద్దు. రియాక్టర్ సెక్టర్ కి ఎవరు వెళ్ళొద్దు. రిపీట్, రియాక్టర్ సెక్టర్స్ కి ఎవరు వెళ్ళొద్దు. ఎంతమంది తప్పించుకున్నారు? నేను మాత్రమే. డార్బీ, తను తప్పించుకోలేకపోయింది. షిట్. మిగతా వాళ్ళంతా ఎక్కడ? అన్నట్టు మన షిప్కి ఏమైంది? మిగతా వాళ్ళ నేను ఒక వారంగా ఇక్కడే ఇరుక్కున్నాను.
రండి ఓం, ఇదే ఆ కోఆర్డినేట్స్. నువ్వెవరు? నా పేరు యార్క్. యార్కా? 3rd బెటాలియన్ 9th లెవెల్ ఇన్ఫాంట్రీ. మేం మా ప్లానెట్లో ఉంటూ ప్రశాంతంగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. నాకు అర్థం కాలేదు. నువ్వు ప్లానెట్ బేటా 4 నుండే కదా వస్తున్నావు. బేటా 4ఆ? భూమిని అంటున్నావా? లేదు, ప్లానెట్ బేటా 4. నీ ప్లానెట్ ని నువ్వు ఎలా పిలుస్తావో నాకేమైనా తెలుసా ఏంటి? నిన్నెవరు పంపించారో చెప్పు. ఎవరు పంపించారా? నీతో అలా ఎవరు చెప్పారు? నువ్వేంటి పెద్ద మిషన్ నుండి ఈ ప్రపంచాన్ని కాపాడగలనన్న నమ్మకంతో ఉన్నావా? లేమియన్స్ ఎన్నో సంవత్సరాలుగా ఆ ప్లానెట్ లో ఉన్న రిసోర్స్ ని తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడే అది అందరికీ తెలిసింది. దేని గురించి నువ్వు మాట్లాడేది? తను మనకి కావాలి. అరే చెప్తున్నాను కదా, తను మనకి కావాలి. ఎందుకు మనకి? మనం ఇప్పుడు ర్యాండేకి వెళ్ళాలంటే తను మనకి ఖచ్చితంగా కావాలి. వీడు 1 వారం నుండి నన్ను చంపాలనుకుంటున్నాడు. మరెలా వీడిని ప్రాణాలతో వదిలిపెట్టగలను? తానేం చెప్పబోతుందిలే. నిన్ను చంపాలని నేను అనుకుంటే నువ్వెప్పుడో చనిపోయి ఉంటావు. రెస్క్యూ చేయడానికి ఎవరైనా వస్తున్నారా? నా వల్ల ఇక్కడ ఉండడం కుదరదు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేం. ఓహో అలాగా. అలాగేనా నువ్వును? కాస్త దూరం నుంచి మాట్లాడు. బాగా దొరికిపోయారు. రండి, మీకు నేను ఒకటి చూపిస్తాను. మీ షిప్ పడినప్పుడే ఇది జరిగింది. వీడికేమైంది? అది నువ్వు చెప్తావని నేనెదురు చూశాను. అది మాకెలా తెలుస్తుందిరా? వాడి చేతిలో ఇలాంటి వస్తువు ఉండింది. ఇది చూసి చెప్తారనుకున్నాను. గ్యాలన్, మీరు పడిన చోటి నుండి దగ్గరే. నా అభిప్రాయం వీడి మోనోపర్కుందే అది క్రాష్ అయ్యి మాల్ ఫంక్షన్ అయి ఉంటుందని. అందువల్ల ఇలా జరిగే అవకాశమే లేదు. ఎవరో కావాలనే ఇలా చేసుంటారు.
అదంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్తున్నావు? ఎందుకంటున్నానంటే పర్ఫెక్ట్ గా చంపేశారు. మనం చూడాలనే ఎవరో ఇదంతా చేశారు. ఆ డెడ్ బాడీ చూసినందువల్ల చెప్తున్నావా? లేదు, ఎందుకంటే తన రిస్ట్ బ్యాండ్ ఇంకా చేతిలోనే ఉంది. ఏదో ఒక విషయం కోసం ఇలా చేసుంటారు. అవును, ఏంటది? రికగ్నిషన్. నేనిక్కడే ఉన్నానని ఇందులో రాసుంది. మరి మన మెషిన్? హే, మనకి మరి డబ్బెలా వస్తోంది? ఒక మనిషి చచ్చి ఉన్నాడు, మనం ఇలా ఇరుక్కుపోయాం. కానీ నీకు డబ్బు గురించి ఆలోచనలు మెదులుతున్నాయి కదా? హే, వాడు చనిపోయాడుగా. నాకు బోల్డ్ అని క్రెడిట్స్. ఆ తర్వాత వీడు. ఇలా చూడు, నాకు విషయం చెప్పు. నీ గ్రహంలో కూడా ఇలాంటి క్రెడిట్స్ అనే విషయాలు ఉన్నాయిగా? ఆ? మనమిద్దరం ఆ షిప్ ని తీసుకువెళ్ళి డబ్బులు వసూలు చేద్దాం. ఈ ఐడియా బాగుంది కదూ? ఆ? నీకు వినబట్లేదా లేక నటిస్తున్నావా? వినిపిస్తోంది. దీనికి నీ సమాధానం ఏంటి? పద, ఇద్దరం వెళ్ళి డబ్బులు వసూలు చేద్దాం. కానీ ఒక సమస్య ఉంది. మనమిద్దరం కలిసామంటే ఆ సోలార్ ఫీల్డ్ కి ఈజీగా వెళ్ళొచ్చు. ఆ విషయం తెలుసుగా. కమాన్. క్రాష్ లో నేను కనిపెట్టిన దాని గురించి నాకు బాధ లేదు. నేనేం కనిపెట్టలేదు, అదే నాకు కావాలి. ఆ డాన్ శేఖర్, వాడు చచ్చాడు. అది నువ్వెలా చెప్పగలవు? ఎందుకంటే ఇందులో ఎవరు ప్రాణాలతో ఉండలేరు. ఎవరు కూడా. మనం అందరి దగ్గర నుండి సురక్షితంగా తప్పించుకోవడానికి ఒకే ఒక దారి ఆ సోలార్ ఫీల్డే. అదేంటి? దాన్ని సృష్టించిందే అన్నిటి నుండి మనల్ని కాపాడుకోవడానికే. అందువల్లే ఇక్కడొక ఊరుందా? అది మాత్రమే కాదు, వచ్చిపోవడానికి, ట్రేడ్కి. అయితే మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చినట్టు? ఎవరి కోసం యుద్ధం చేస్తున్నావు? మనమే వెళ్ళి దాన్ని కనిపెడదాం. జాక్స్, నీ దగ్గర ఏం ప్లాన్ ఉంది? నా దగ్గర ఏం ప్లాన్ ఉంది? ఇలా చూడు జాక్స్, మనం ఇరుక్కుపోయాం. నీకు వినిపించిందా? వినిపించింది. నీకు వినిపించిందా? కదలొద్దు. మేమే. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇంకెవరున్నారు? మేము మాత్రమే, ఇంకెవరూ లేరు. మీరు ఎవరైనా చూసారా? వేరేదైనా? అందుకు ఛాన్సే లేదు. జాక్స్, మేం మాత్రమే. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. జాక్స్, నువ్వెందుకు లొకేషన్ని మాకు షేర్ చేయలేదు? ఎందుకు సెండ్ చేయలేదు? నీకేమైంది? అది నన్ను పొడిచింది. ఏ మృగం అయినా సరే చంపుతుంది కానీ గాయం చేయదు. ఆ మృగానికి ఇంకేదైనా అవసరం ఉందేమో. షిట్.
మీకేం కాలేదుగా? ఈవో అదేంటి? దాన్ని మనం చూడకుండా ఉంటే మంచిది. మనం ఇప్పుడు స్పేస్ ఆర్క్కి వెళ్ళి తీరాలి. డబ్బు రెట్టింపు అవుతూనే ఉందే. స్పేస్ ఆర్క్ లో ఇలాంటి క్రెడిట్ సిస్టమే లేనే లేదు. సో అందుకని నోరు మూసుకుని ఉండు. వెళ్ళి స్టార్ గెస్ట్ ని తీద్దాం రా. తన దగ్గర ట్రాన్స్పాండర్ ఉంది. అది లేకుండా మనం ఎలా వెళ్తాం? ఏయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నిన్నే అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నావు? మన కోసం ఇక్కడ ఒక ట్రాప్ సెట్ చేశారు. నువ్వు వాడిని వెతుకుంటూ వెళ్ళటం లేదు కదా? ఏ వచ్చే జన్మలో తన్ని కలుస్తానో లేదో. ఆమె ఒక యువరాణి. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. నాకు తెలుసు నువ్వెవరనేది. నీమిన్ కొరడ ఒకే ఒక ఏంటి బాస్ కూతురువైతే మేము కనిపెట్టలేం అనుకున్నావా? మనందరం ఎలాగో ఇక్కడ ఇరుక్కుపోయాం. నువ్వు మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్దాం అనుకున్నావా? నీకు నీ బాయ్ ఫ్రెండ్ కావాలంటే నువ్వే వెళ్ళి కనుక్కో. అనవసరంగా గోల చేయకు. ముందుగా నువ్వెళ్ళు. నిన్ను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అటువైపున్న దారిని చెక్ చేయబోతున్నాం. ఆ ట్రాన్స్పాండర్ ని మనం తీసే తీరాలి. ఆ తర్వాత ఆ ట్రాన్స్పాండర్ ని కూడా తీయాలి. ఎందుకంటే దానికోసమే 50 సంవత్సరాలు దాటొచ్చాను నేను. హే, వెళ్ళి స్టార్ డస్ట్ కంటైనర్ ని తీసుకో. ముందుగా నువ్వెళ్ళు. ఆ తర్వాత తనొస్తుంది. నీ ట్రాన్స్పాండర్ ఎక్కడుందో చెప్పు. దగ్గరికి రావద్దు. హెల్ప్ మీ. ఎవరిలా చేసుంటారు? నువ్వు ఇంకేదైనా చేయాలని చూస్తే చంపే.
మీ ఫ్రాక్షన్ మెంబర్సా? అలా కాదు, అలాంటి ఎనర్జీ ఇంతకు ముందు నేను చూడలేదు. అది మనతో ఆట ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది. నువ్వే చెప్పావు కదా ఈ గ్రహం తెలివైన వాళ్ళకి నిలయం అని. ఏమిటి నేనా? అవును, ఈ స్థలం గురించి బీటా 4లో నీకు ఏం చెప్పి పంపించారు? ఇక్కడ స్టార్ డస్ట్ దొరుకుతుందని చెప్పారు. ఏమిటి? ఇటు చూడు, స్టార్ డస్ట్ అన్నది ఈ చోట్లో ఒకే ఒక చోటే దొరుకుతుంది. అక్కడే మీ డాన్ సీకర్ బ్లేడ్ ఉంది. వాళ్ళు ట్యూబ్స్ లో పుడతారు. ట్యూబ్స్ ని హ్యాష్ చేయడానికి స్టార్ డస్ట్ ఎనర్జీని యూజ్ చేస్తారు. వాళ్ళ పవర్స్ గురించి నేను చాలా చదివాను, కానీ పెద్ద సమస్య మనకి ఎదురవబోతుంది. హే, దీన్ని చూడండి. మనం దేంతో పోరాడుతున్నామో తెలుసుకోవాలి. ఇద్దరని చెప్పావు. అవును, మ్యాటర్ని మ్యానిపులేట్ చేసి అందులోంచి వచ్చే ఎనర్జీని దాన్ని పెట్టే కిల్లింగ్ మిషన్ ని రెడీ చేస్తారు. తన హెల్మెట్ ఒక డాంపనర్. ఏంటి నువ్వు చెప్పేది? అది ఇంకా ఏమేం చేయగలదో చెక్ చేస్తూనే ఉన్నాం. అందుకే అది ఇంతవరకు మనల్ని చంపలేదా? లేదు, దానివల్లే తను ఇంకా ప్రాణాలతో ఉంది. ఇంకొకరిది ఎక్కడికి వెళ్ళింది? జాక్స్, 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 జాక్స్. ఎక్కడికి వెళ్ళుంటుంది? నిన్ను పట్టుకున్నాను. చైతి, థ్యాంక్స్ అంతా చెప్పకు. నువ్వు ఎవరనేది చెప్పు.
షిప్ ఉందా? ఏంటి షిప్? నువ్వెందుకు నన్ను ఆపావు? నేను దాన్ని పట్టుకునేదాన్ని. డాన్ సీకర్ని పట్టుకోవడం సూసైడ్ తో సమానం. ఇది అలాంటిదేం కాదు. ఫుల్ గా డెవలప్ అవ్వలేదు. నీకెలా తెలుసో? భూమి నుండి తీసుకొచ్చిన మేమే కదా. భూమి నుండా? డామినస్ దాన్ని ధ్వంసం చేయలేదా? డామినస్ ఎప్పుడో ముగిసిపోయింది, నీకు తెలీదా? ఓకే, మనం దాని వెనకాలే ఫాలో అవ్వాలి. అది నీరసించేంత వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. జాక్స్, జాక్స్! తాను ఇక్కడే కదా ఉండేది. నేనే బ్లాక్ సన్ యొక్క లెఫ్టినెంట్ టైన్. ఫీనిక్స్ ఫ్రమ్ బెటా 4. మేము ఒక ఫ్యూజీ దీవిని వెతుకుతున్నాం. తను చాలా ప్రమాదకరమైంది. అలాంటి వాళ్ళని నేను చూసిందే లేదు. అయితే మిగతా వారు? మేమందరం ఇక్కడ ఊరికనే తిరిగి చూడ్డానికి వచ్చాం. మరి నువ్వు? మరి నేను వాళ్ళ గైడ్ని. మేం తన్ని చూడలేదు. నేను వెతికి కనిపెడతాను. యోగ్యుడైన వాడు ఎవడు ఈ స్థలాన్ని వెతుక్కుంటూ రాడు. ఏదో ఒక విషయాన్ని దాయడం కోసం, లేదా ఏదో ఒక విషయాన్ని కనిపెట్టడం కోసం. అరెస్ట్ చేయండి. ఈ ప్లానెట్ రిసోర్స్ ని మీరు తీయాలనుకున్నారు. ఈ గ్యాలక్సీలాకి ఇది తప్పు. ఈ లొకేషన్ ని పంపి ఇక్కడికి వెంటనే ఒక ట్రాన్స్పోర్ట్ రమ్మని చెప్పండి. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. డాన్ సీకర్ తప్పించుకున్నాడు. తను ఇక్కడున్న మ్యాగ్నెటిక్ ఫాల్స్ కి బానిసైపోయాడు. మా దగ్గర అదే టెక్నాలజీ ఉంది. నా సరిహద్దులోకి వచ్చిన వాళ్ళని చూసే మాట్లాడుతున్నాను. నువ్వు ఇదే విధంగా అనవసరంగా వాగుతూ ఉన్నావనుకో, ప్రాణాలతో ఉండవు. కోడ్. నేనైతే అలా చెయ్యను. అన్ని కార్నర్స్ లోనూ రక్షించడానికి ఒక సోల్జర్ ని వేయండి. నాకు తెలియకుండా ఒక గడ్డి పరక కూడా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. అర్థమైందా అందరికీ? మాకు అర్థమైంది సార్. మాకు అర్థమైంది సార్. దాడి చేయడానికి అందరూ సిద్ధంగా ఉండండి. అటువైపు. ఓకే సార్. మమ్మల్ని వదిలేయండి. మమ్మల్ని వదిలేయచ్చుగా.
దాడికి సిద్ధంగా ఉండండి. అలాగే సార్. అటు రైట్ సైడ్ లో. ఓకే సార్. వదలదు వదలదు, అది మన నుండి తప్పించుకోకూడదు. ఎలాగైనా దాన్ని పట్టుకోండి. జాగ్రత్త జాగ్రత్త. అలాగే సార్. అటువైపు దాడి చేయండి. అందరూ తప్పుకోండి. జాగ్రత్త చూసి. అది ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళకూడదు. ఎలాగైనా దాన్ని పట్టుకోండి. అటు వెళ్ళకు, ఇట్లా పరిగెత్తండి పరిగెత్తండి. దాడి చేస్తూనే ఉండండి, అది తప్పించుకోకూడదు. అంతే. జాగ్రత్తగా దృష్టి సారించండి. అదిగో వెళ్తాను చూడండి. త్వరగా త్వరగా దాడి చేయండి. ఆపద్దు. కంటిన్యూగా దాడి చేస్తూనే ఉండండి, అది తప్పించుకోకూడదు. అంతే అంతే. ఆపద్దు ఆపద్దు, త్వరగా. దాన్ని వదలొద్దు, దాడి చేస్తూనే ఉండండి. అది మన వాళ్ళని తీసుకెళ్తోంది. ఆపద్దు. జాగ్రత్తగా జాగ్రత్తగా చూడండి. దాడి చేయండి. అది వెళ్తుంది. జాగ్రత్త జాగ్రత్త, అటు వెళ్ళకు. వదలొద్దు వదలొద్దు, దాడి చేస్తూనే ఉండండి. వదలొద్దు, అది అటు వెళ్తోంది. దాడి చేయండి, దాడి చేయండి. దాని వైపు ఎవరు వెళ్ళకండి, దూరం నుంచి దాడి చేయండి. త్వరగా వెళ్ళండి వెళ్ళండి. ఈ రోజు తప్పించుకోకూడదు, ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి. దాడి చేయండి. తప్పించుకొని పోకూడదు. షూట్ చేయండి. ఆపొద్దు ఆపొద్దు, దాడి చేస్తూనే ఉండండి. రైట్ లో తప్పించుకోకూడదు. రైట్ లో షూట్ చేయండి. అలాగే దాని దగ్గరికి వెళ్ళకండి, వెళ్తే ప్రమాదం. రైట్ సైడ్. అంతే. వెనక్కిరా వెనక్కిరా, అది అట్టే వస్తుంది. త్వరగా షూట్ చేయి షూట్ చేయి. ఆపద్దు, అది ఇటు వస్తుంది. దాన్ని వదలకు, అది మన వాళ్ళందరినీ పట్టుకుంటోంది, చంపేస్తుంది. ఆపద్దు, దాడి చేస్తూనే ఉండండి. వెళ్ళండి. చూడు ఎటుంది, త్వరగా. అక్కడ ఉన్నట్టుంది. ఆపద్దు. అంతే, దాడి చేయండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇదేమో చాలా డిఫరెంట్ గా ఉంది. అవును నిజమే. అది త్వరగా నేర్చుకుంది. లేదు, ఇదెంతో స్కిల్డ్ అనే చెప్పాలి. విచిత్రంగా ఉంది. అయితే బెటా 4 లో ఇలాగే ఇంకొకటి ఉండిందా? ఒకవేళ దాని కౌంటర్ పార్ట్ అయి ఉండొచ్చు. నువ్వేమంటున్నావు? అయితే ఇక్కడ ఇంకోటి ఉందా? అది మనకి సాయం చేసింది. అది మనల్ని హాని చేయలేదని అలా అంటున్నావా? పాల్స్ వి సోలార్ ఫీల్డ్ ని డియాక్టివేట్ చేసేసింది. ఇప్పుడు నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నా? ఆ పక్క స్పేస్ ఆర్క్ లో ఏముందో అది తప్పించుకుపోయే అవకాశం ఉంది. మన వార్కోడికి అవతలకి వెళ్ళాలి. ఆ సైడ్ కా? మనం ఒక పిరమిడ్ సెట్ చేయాలి. దానికి మనం క్రాస్ చేయాలి. నువ్వే చెప్పావు కదా అటు సైడ్ నార్క్ మనకి సేఫ్ కాదు అని. కానీ మనకి ఈ సైడ్ సేఫే కదా, అందుకే చెప్పాను. నేను ఒక విషయం నేర్చుకున్నాను. అదేంటంటే ఈ సోలార్ ఫీల్డ్ నైట్ లో సురక్షితం కాదు అనేదే. రండి మనం వెళ్దాం. నాకేమనిపిస్తుందంటే ఓట ఉన్నాడే వాడు చాలా స్వార్థపరుడు. ఇంకా వాడున్నాడే వాళ్ళ మనుషుల గురించే వాడు ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఉన్నది మనిద్దరమే. నువ్వేమంటావు? ముందు ఈ నైట్ గడిస్తే అంతే చాలు.
ఊ. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. నాకు ఫ్యామిలీ ఉండేది. నా కూతురు. నువ్వు అచ్చు నా కూతురులాగే ఉన్నావు. స్మార్ట్గా, ఎవరి మాట వినకుండా. మన క్రెడిట్స్ కూడా తక్కువగా ఉంది. నా వైఫ్కి నేను ఒక ప్రామిస్ చేశాను, ఇక మీదట నేనే తప్పు చేయనని. ఈ లోకంలో ఎన్నో నిజాలున్నాయి. నువ్వెంత తలుచుకున్నా సరే అవి మాత్రం మారనే మారదు. ఎవరిని నువ్వు నమ్మలేవు, నిన్ను తప్ప. నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఉదయించేలోపు వాళ్ళు మన్నేం చేస్తారో అని. నా మనుషులకి ఏదోటి అయిందంటే నా చేతులతోనే నిన్ను చంపేస్తాను. మన రక్షణ కవచాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు దీన్ని పట్టుకున్నాను. నన్ను వదలండి. ఓ ఇదే ఇటర్నల్స్ కి చివరి వారసురాలు. ఈ గ్యాలక్సీలో నిన్ను వెతకని స్థలం లేదు. కథలన్నీ నిజమే. నిన్ను కనిపెట్టమని నన్ను ఇక్కడికి పంపించారు. నువ్వు ఆ ప్లాన్ డీమూని నాశనం చేసినందుకు, ఇటర్నల్ బ్యాటిల్ 4 గ్రూప్ ని నువ్వు నాశనం చేసినందుకు, ఇకపోతే నీ మీద ఉన్న చార్జెస్ ట్రీజర్, ఆ అవేషన్ కోసము. రక్షణ కవచాన్ని ఎందుకు నాశనం చేశావు? నువ్వు అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అయ్యావు? రక్షణ కవచాన్ని నేను చేయలేదు, దాన్ని యాక్టివేట్ చేశాను. బ్లాక్ సెన్స్ నుంచి నువ్వు తప్పించుకోలేవు. మమ్మల్ని నువ్వు మోసం చెయ్యలేవు. నేను తప్పించుకోవాలనుకోలేదు. వాళ్ళ దగ్గర ఒకటి ఉంది. టెయిన్, ఇక్కడ ఒక మూమెంట్ కనిపిస్తోంది.
వెళ్ళి చెక్ చేయి, వెళ్ళు. అది మళ్ళీ వచ్చేసిందా? నాకు తెలియడం లేదు. దాడి చేయండి. ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్ళండి. వదలొద్దు. అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? నేను చెప్పినట్టుగానే ఆర్కి అటువైపు మనం వెళ్ళిపోతాం. హే, నువ్వెందుకని ఎప్పుడూ తన్నులు తింటూ ఉంటావు? నువ్వు కూడా ఒక బ్యాడాస్వేగా. సీరియస్ గా అంటున్నాను, ఎవరు చూసినా నిన్ను కొడుతూనే ఉన్నారు. నిన్ను పదండి వెళ్దాం. మనం అటువైపు క్రాస్ చేయాలంటే ఆ ఆర్కుకు ఉన్న వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని మనం తెలుసుకోవాలి. దాని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఏం లేదు, ఇప్పుడు మనం ఉన్న ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు గానీ మనం దాని దగ్గరికి వెళ్తే సెట్ అవ్వదు. అలా తెలుసుకోకుండా వెళ్తే మనం పేలిపోతామా ఏంటి? అదే జరుగుతుంది. మనలాగే అటువైపు చాలా మందిని ట్రాప్ చేసి పెట్టుంటారని అనుకుంటున్నాను. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళుంటారా? మనకి కావాల్సింది అదేగా. అయితే భూమి యొక్క సూర్యుడు, స్టార్ డస్ట్, వాళ్ళకి నా గురించి తెలుసా? నువ్వొక క్రిమినల్ అయితే నీతో ఉన్న వాళ్ళ మీద పగ తెచ్చుకుంటుంటే నీ గురించి వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? ఎందుకని ప్రజలు సరైన ప్రశ్నలను అడగడం లేదు? నేను నిన్ను అడగాలని అనుకున్నాను, కానీ నీతో కాస్త ఆడుకోవాలనిపించింది. మీ నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆయన ప్లానెట్ ని కాపాడటం కోసం ఆలోచించరు, తర్వాత తన కూతురు గురించి కూడా ఆలోచించరు. అందుకని నువ్వే నన్నొచ్చి చూసావా? పర్వాలేదే, అర్థం చేసుకున్నావు. రెస్క్యూనా? నీకది ఉపయోగపడుతుందనిపించట్లేదే. నువ్వే ఆ షిప్ ని క్రాష్ చేశావని వాళ్ళకి తెలుసా? తెలీదు, కానీ నువ్విక్కడేం చేస్తున్నావు అన్నది వాళ్ళు ఆలోచిస్తారు. ఇంకా ఎంతసేపని నువ్వు వాళ్ళ దగ్గర దాచిపెడతావు? నా వల్ల వీలైనంత వరకు. బేటా 4 ని కాపాడడం అనేది నాకున్న ముఖ్యమైన ఉద్దేశం కాదు. నీ గ్రహం అన్నది బాగానే ఉండని, నా పనేంటంటే మీ అందరిని ఇక్కడే ఉంచి నా మనుషులు స్టార్డస్ట్ ని తీసుకువెళ్ళాలి. ఇక్కడుంచా? నిన్నేం చేస్తానో చూడు. నువ్వు నన్ను చంపించేవాడివి. వాడు ఒక గ్యాలక్సీ లెజెండ్. వీడు ఒక్కడు మాత్రమే అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చాడు. వాణ్ణి నువ్వు ఏమీ చెయ్యలేవు. నాకు మరొక డాన్ సీకర్ గురించి చెప్పు. అది ఆయుధం ఏం కాదు,
అదొక లివింగ్ స్పీషియస్. నాకు తెలిసినంత వరకు అది ఈ గ్రహాంది కాదు. అంటే ఈ స్పేస్ ఆర్కే గెలాక్సీ యొక్క రిపల్ టైం ని పట్టుకొని ఉంది. వాళ్ళ గ్రహంలో డాన్ సీకర్స్ అంతా మనలాగే ఉంటారు. అందువల్ల ఇక్కడున్న వాళ్ళు విచిత్రంగా ఉంటున్నారా? అందుకే నేను ఇటువైపు ఉన్నాను. భూమిని కాపాడాలనుకుంటే నువ్వు ఆర్కు అటువైపున్న సూర్యుడిని కాపాడాలి. అలా అయితే వేరే టైం పీరియడ్ లో భూమి ఉంటుంది. అవన్నీ నువ్వు గుర్తు పెట్టుకోబోతున్నావా ఏంటి? బ్లాక్ సన్ లో ఉండే ఒక్కొక్క మెంబరు యుద్ధ రంగంలో పుట్టి పెరిగారు. మా ప్రదేశంలో చచ్చే వరకు యుద్ధం అంతం ఉండదు. ఏమిటి శబ్దం? వెళ్ళండి, వెంటనే స్పేస్ ఆర్క్ దగ్గరికి వచ్చేసాం. నువ్విక్కడే ఉన్నావని నాకు తెలుసు. ఏమైంది? మనకి ప్లాన్ కావాలి. ఏమంటున్నావు? స్పేస్ ఆర్క్ అక్కడే కదా ఉంది. నిజమే, కానీ ఒక సమస్య ఉంది. నా దగ్గర ఒక ట్రాన్స్పాండర్ ఉంది, మరి ఫీనిక్స్ దగ్గరేమో ఈవోది ఉంది, ఇంకా తన దగ్గరేమో అది ఉంటుంది. ఖచ్చితంగా నీ దగ్గర కూడా ఒకటి ఉంటుంది. ఇక మీదట నేను చెప్పడానికి ఏమీ లేదు. ట్రాన్స్పాండర్ లేకుండా స్పేస్ ఆర్క్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రాస్ చేయడం కుదరదు. అందుకని నో నో నో, ఏం చేస్తున్నావు? నేనేమంటున్నానంటే ఒకడు క్లెవర్ గా ఉండాలి కదా. నువ్వు ట్రాన్స్పాండర్ ని అంతం చేస్తే మన ఆర్క్ని దాటి ఎక్కడికి వెళ్ళలేం. నేను అక్కడికి వెళ్తానని నువ్వు అనుకున్నావా ఏంటి? నో, ఇటు చూడు. డాన్ సీకర్ నిన్నెందుకు ఏమి చేయలేదో అది నాకు తెలుసు. ఎందుకంటే నువ్వే తప్పించుకొనిచ్చావు. అందుకే ఇప్పుడు నువ్వు మర్యాదగా దాన్ని నా చేతికిచ్చాయి. నువ్వేం చేస్తున్నావు? వద్దు. ఇప్పుడు చనిపోయేది నువ్వే. దానికి ముందు నువ్వు నా చేతికి దాన్ని ఇచ్చేయ్. వద్దు వద్దు.
సూర్యుడు మనల్ని బూడిద చేసేలోపు మనం ఆ స్టార్ డస్ట్ ని కనిపెట్టే తీరాలి. స్పేస్ ట్రైన్ రేషియోలో ప్రెడిక్ట్ చేసిన ఆర్డర్లో దహించిపోతున్న సూర్యునికి మన భూమికి 2240 వరకు ఎటువంటి అపాయం ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఇది ఏ సంవత్సరం? జూలై 2245. మనకు అస్సలు టైం లేదు. ఎలాగైనా మనం స్టార్ డస్ట్ ని తీసుకువెళ్ళిచ్చి వింటర్ కి ముందే హైబర్నేషన్ పవర్ లో సీల్ అవ్వాలి. అటు చూడు. ఏంటది? అది ఆర్కే కదా? ఇది అటు పక్కకు వెళ్ళడానికి పోర్ట్ అయి ఉంటుంది. ట్రాన్స్ఫ్యూషన్ ఫైబర్. ఇది గేట్వే మాత్రం కాదు, ఇదొక టైమింగ్ మిషన్. కేర్ఫుల్. Don't shake her. మనం ఆర్క్ ని క్రాస్ చేయాలి. అది క్లోజ్ అయిపోతుంది. నువ్వు ఆ స్టార్ డస్ట్ తీసే తీరాలి.
ఓకే, మరొక షిప్పా? ఫీనిక్స్, తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. మెయిన్ కన్సోల్ కి మనకు పవర్ కావాలి. ఇలా చూడు, స్టార్ డస్ట్. ఇంతకు ముందెప్పుడూ దీన్ని చూడలేదు. అది ప్యూర్, ఈ ప్లానెట్ ఇది కాదు. నీకెలా తెలుసు? దాన్ని నేనే తీసుకొచ్చాను. మనం ఈ షిప్ ని రెడీ చేయాలి. ఇంకా డైరెక్ట్ గా దీన్ని సన్ కి తీసుకువెళ్ళాలి. ఇదే చివరి అవకాశం. Mm.